అండ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. లేఖన భాగాలు తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రైసులాడో. నేను ప్రకటిస్తున్న సర్వోన్నతుడైన దేవుడు మీ పై రూపాన్ని చూసి ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. ఏదో మీరు తెల్లటి వస్త్రాలు ధరించుకుంటున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఏదో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, పై వేషధారణ భక్తిని మాత్రము ఆయన లక్ష్య పెట్టడు. నిజమే, మనుషులు మాత్రం పై విషయాలనే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఏ సెల్ ఫోన్ నువ్వు వాడుతున్నావని, నీ దగ్గర బంగారం ఎంత ఉందని, ఎంత డబ్బు సంపాదించావని, ఎన్ని స్థలాలను నువ్వు సంపాదించావు, లేకపోతే ఎన్ని పొలాలు నువ్వు కొనుక్కున్నావు, లేకపోతే నువ్వు వాడుతున్న వాహనాలు, ఏ బండి వాడుతున్నావు, ఏ కారు నువ్వు తోలుతా ఉంటున్నావు, ఏ చీరలు నువ్వు కట్టుకుంటా ఉంటున్నావు, ల్యాప్టాప్లు కానీ, ఏ సినిమాలు, సీరియల్. మనుషులందరూ డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వారి జాతులను బట్టి మనుషులు ఎప్పుడు కూడా పై విషయాల్ని గమనిస్తూ ఉంటారు. దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుని విశ్వసించిన నువ్వు మనుషులకు కనిపించే విధంగా సర్వోన్నతుడైన దేవాది దేవునికి మాత్రం నువ్వు కనిపించే అవకాశం ఉండకూడదు. మనుషుడు ఎప్పుడూ కూడా లోక సంబంధమైన విషయాలను ఆలోచన చేస్తాడు కానీ హృదయాంతరంగాలను పరిశీలించే సర్వోన్నతుడైన దేవుని వైపు నీవు అసలు ఎలా కనిపిస్తూ ఉంటున్నావో, నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు పాపం కనిపిస్తూ ఉండు అంటే, నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు నీ హృదయంలో అతి భయంకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటున్నప్పుడు దేవాది దేవుడు బాధపడుతూ మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన తెలియచేశారు కదా, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకుంటా ఉంటారు, ఇంట్లో వస్త్రాలు శుభ్రం చేసుకుంటా ఉంటారు, ఇంటిని శుభ్రం చేసుకుంటా ఉంటారు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న మీరు హృదయాన్ని శుభ్రం చేసుకునే వారిగా ఉండాలి. నీవు చూపు చూస్తున్నావంటే వ్యర్థమైన, పాపిష్టి, వ్యభిచారమైన చూపు చూస్తున్నావంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు కూడా పాడైపోతుందని చాలా క్లియర్ గా బైబిల్ చెప్తా ఉంటుంది. నీ హృదయము పాడైపోతుందంటే దానికి కారణం ఏమిటి అంటే నీ చూపే. నీ కన్ను చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకుంటా ఉండో. వ్యభిచారమైన మనస్సుతో ఉండకో. ఎదుటి కనిపిస్తున్న అమ్మాయిలను, అబ్బాయిలను, సినిమాలను, సీరియల్ను, ఈ పోర్నోగ్రఫీ వీడియోస్ ను చూడడం వల్ల నీ హృదయము పాడైపోతుంది. ఏ చూపుతో చూస్తున్నావు, ఎదుటి వాళ్ళ చూపును బట్టి, పాపిష్టి ఆలోచనలతో నువ్వు చూస్తున్న చూపు వల్ల నీ హృదయము పాడైపోతుందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుతున్న మాట కూడా చాలా కేర్ఫుల్ గా నువ్వు మాట్లాడాలి. ఎలాంటి సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాంటి సహితమైన మాటలే మాట్లాడాలి తప్ప ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడము, వ్యర్థమైన మాటలు చెప్పుకుంటా ఉండడము, నీ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఎలా? చాలా మంది కూడా అబద్ధములైన మాటలు మాట్లాడతారు. ఎందుకు వస్తున్నాయి మీకు అబద్ధాలు? ఎక్కడ ఉన్నావంటే అబద్ధం, ఏం చేస్తున్నావంటే అబద్ధము. చిన్నపిల్లలు కూడా అలాంటి అబద్ధాలే అలవాటు చేస్తూ ఉంటున్నారు. అబద్ధాలకు జనకుడు సాతానన్న విషయం తెలుసు కూడా ఎందుకు వస్తున్నాయి మీ నోటి నుంచి అసలు అబద్ధాలు? దయచేసి మీరందరూ కూడా మీ నోటి నుంచి అబద్ధాలు కానీ, బూతులు కానీ, సరసూక్తులు కానీ, వ్యంగ్యమైన విషయాలు, పాపిష్టి సహితమైన ఏ విషయాలు కూడా మీ నోటికి రావడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే మనము లోక సహితమైన బిడ్డలము కాదో, లోక సంబంధమైన లోక విధానం కలిగిన వాళ్ళము కాదో. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తము చేత కడగబడిన మనము పరిశుద్ధులము. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని మీ నోటి నుంచి వ్యర్థమైన విషయాలు రావడానికి అవకాశం ఉండకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు అని సర్వోన్నతుడైన దేవుడు చెప్తా ఉంటుంటే, ఒకవేళ ఇప్పుడు దాకా అబద్ధాలు మాట్లాడేవేమో, ఇప్పుడు దాకా బూతులు మాట్లాడేవేమో, ఇప్పుడు దాకా లోకస్తులాగా వ్యర్థముగా ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటుంటే తట్టుకోలేని స్థితిలో మీ జీవితాన్ని మీరే ముందుకు సాగించుకుంటూ ఉంటున్నారేమో. దయచేసి ఇప్పుడు నుంచైనా సరే కొలసీ సంఘానికి దేవుడు తెలియచేస్తున్నట్టు మీకు కూడా నేను అదే చెప్తున్నాను. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. ఒకటి నీకైనా ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే నువ్వు మాట్లాడుతున్న మాట ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదకరమైన విషయాలే మీరు మాట్లాడాలే తప్ప దయచేసి వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన తలంపులు కలిగిన మాటలు మీ నోటి నుంచి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. చూపుతో నువ్వు చేస్తున్న పాపము, మాటతో నువ్వు చేస్తున్న పాపం ఇది కాదన్నట్టు నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. ఎలా ఉంది? దేవుని వాక్యం వినే ముందు నీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. పాట పాడుతున్నావు కానీ నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ నిజంగానే నీ హృదయంలో దేవాది దేవుని ఆహ్వానించుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నీ సమస్యలే గుర్తు చేసుకుంటా, నీ ఇబ్బందులే గుర్తు చేసుకుంటా ఈ లోక సంబంధమైన ప్రార్థన నువ్వు చేయకో. పరలోకాన్ని తాకే ప్రార్థన మీరు అందరూ కూడా చేయండి. వాక్యాన్ని వింటున్నావు, ప్రతిరోజు వాక్యమని పాస్టర్ గారి వాక్యం బాగుంది, లేకపోతే ఇంకొకరు వాక్యం బాగుంది అని చెప్పుకుంటా ఉంటున్నావే కానీ వాక్యము ద్వారా నీ నడవడికను నువ్వు మార్చుకునే స్థితిలో ఉంటున్నావా? సాక్ష్యం ఉందని చెప్పుకుంటున్నావు కానీ ఆ సాక్ష్యము ఉంది, ఆ రోజు నన్ను బ్రతికించాడని చెప్పుకుంటున్నావు కానీ ఈ రోజు నువ్వు నీతిగా బ్రతికే వారిగా ఉంటున్నావా? దేవునికి నిజమైన సాక్షిగా నువ్వు జీవించే వారిగా ఉంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నా దేవుడు నన్ను రక్షించట్లేదండి, నా దేవుడు నా మొర వినట్లేదు అని చాలా మంది అడుగుతూ ఉంటున్నారు. రక్షింప నేరక యున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదో, విన నేరక యున్నట్లు ఆయన చెవులు మందము కాలేదో. మీ ప్రార్థన
ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదో, కానీ ఒక్క మాట ఆలోచన చేయండి. మీకును ఆయనకు మధ్యలో అడ్డుగోడగా మారిపోయిన పాపాలు గాని, అడ్డుగోడగా మారిపోయిన దోషాలు గాని, అడ్డుగోడగా మారిపోయిన నీ హృదయంలో ఏర్పడిన ఆ భయంకరమైన కాఠిన్యతను గాని వాటన్నిటిని పక్కన పెట్టండి, వాటన్నిటిని విడిచిపెట్టండి. సర్వోన్నతుడైన దేవుని ముందు నువ్వు నిలబడేటప్పుడు కల్మషము లేని శుద్ధమైన హృదయాన్ని గనక కలిగి నువ్వు జీవిస్తే దేవుడు తప్పకుండా మీ అందరి పట్ల కార్యాలు జరిగిస్తాడో. ఆయన పై వేషాన్ని లక్ష్య పెట్టడం అన్న విషయాన్ని నువ్వు గమనించుకో. మారిపోవడం అంటే ఏదో మతం మారిపోతున్నాము, ఏదో వస్త్రాలు మారిపోతున్నాము, ఏదో పరిస్థితులు మారిపోతున్నాయి అనుకుంటున్నారో. మారవలసింది మారు మనసు మాత్రమే. నీవు మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞ తెలియచేస్తూ ఉంటే, అంటే బైబిల్ అలాగే చెప్తా ఉంటుంది, పాస్టర్స్ అలాగే చెప్తా ఉంటారు అంటే, నీవు ఈ లోక సంబంధమైన విషయాల్లో పాపిష్టి సాహిత్యమైన జీవితంలో ఉంటున్నప్పుడు ఏదోలే అనుకున్నావు. కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా మారు మనసు పొంది క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని, పాతవి గతించెను సమస్తము క్రొత్తవైనని ఎన్ని వాక్యాలు నీకు తెలియచేస్తా ఉంటున్నా సరే, ఆజ్ఞలను అతిక్రమిస్తా ఉంటున్నావో, మారు మనసుకు దేవుడు సమయాన్ని ఇస్తా ఉంటే, అవకాశాన్ని ఇస్తా ఉంటే, నీ జీవితం నువ్వు రూపాంతరం చెందనీయకుండా పాత జీవితంలో నువ్వు ఇంకా జీవిస్తూ ఏదో నువ్వు మేకప్ వేసుకున్నట్టు పైపైన నువ్వు కప్పేసుకుంటా జీవితాన్ని మాత్రమో దేవుడు చూస్తున్నాడో. నీకందుకే ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావో. ఏది నీ విశ్వాసమో, ఏది నీ పట్ల దేవుని చిత్తమో, లోక మర్యాదలు మీరు అనుసరిస్తూ ఉంటున్నారో, ఉత్తమమైన దాన్ని వదిలిపెట్టేసే వారికి ఉంటున్నారో. అందుకే మీకు మరొకసారి దేవుని పాదాల చెంత కూడినప్పుడు దేవుడి మాట నాకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నారు. అందుకే మీకు నేను ప్రకటన చేస్తూ ఉంటున్నారో, మీరు పై విషయాలను మాత్రం ఎప్పుడు ఆలోచన చేయదో. మీ హృదయాన్ని మీరు మార్చుకోండి, మీ బ్రతుకుని మీరు మార్చుకోండి, మీ నడవడికని మీరు మార్చుకోండి. మనస్ఫూర్తిగా ఆయన్ని అడగడం మీరు నేర్చుకోండి. ఆయన ప్రతి ఒక్కరి పట్ల తన కార్యాలను చేయాలని ఆయన సిద్ధపాటును కలిగి ఉన్నారు. దెయ్యాలను వెళ్ళగొట్టారండి, కుంటి వారికి నడకనిచ్చాడు, మూగ వారికి మాటనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్టి రోగులను బాగు చేశాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. దానిలో నో డౌట్, దానిలో సందేహించాల్సిన అవసరం లేదు. కానీ మన గురించే మనం ఆలోచన చేసుకుందామో. నీ హృదయం ఎలా ఉంది? పై వేషధారణతో నువ్వు కలుగుతున్న జీవితం వల్లే కదా ఈ రోజు దేవుని కృపను పోగొట్టేసుకుని, దేవుని వాత్సల్యతను పోగొట్టేసుకుని ఉంటున్నావో. మనమందరం కూడా మార్పు చెందడానికి ఇదే అనుకూలమైన సమయం అంటున్నప్పుడు, ఇప్పుడే దేవుని వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, నీ హృదయాన్ని మరి నువ్వు మార్చుకోవా? దేవునికి ఇష్టానుసారంగా జీవించవా? మనుషులకు కనిపించాలనుకుంటున్నావు కానీ మనుషులకు కనిపించవో. దేవాది దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనిపిస్తూ ఉంటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. మీరందరూ పాపంలో పాలిభాగస్తులు కావద్దు. చాలా మంది పాపము చేయరు కానీ నువ్వు పాపం చేయి బ్రదర్, నేను చేయను కానీ నేను సపోర్ట్ చేస్తాను, నేను తాగను కానీ నువ్వు తాగు, నేను సిగరెట్లు కాల్చను కానీ నువ్వు కాల్చు, నేను వ్యభిచారం చేయను కానీ నేను ఎంకరేజ్ చేస్తాను అనే పాపములో పాలిభాగస్తులు కలిగిన జీవితంలో ఉంటుంటే, ప్రకటన గ్రంథంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, వీటన్నిటి నుంచి కూడా మీరు విడిచిపెట్టి రండి అని ఆయన స్పష్టంగా చెప్తా ఉంటున్నప్పుడు, మరి మనం అన్నిటిని వదిలిపెడదాం, విడిచిపెడదాం. ఈ లోకములు నాశలన్నీ కూడా గతించిపోతాయి కానీ రక్షణ ఇచ్చేది ఆయనే, విడుదల కలుగు చేసేది ఆయనే, ఉన్నతమైన స్థానంలో నడిపించేది ఆయనే. మరి ఆయన పట్ల మనమందరం కూడా ఒక ప్రణాళిక కలిగి, ఒక ఆలోచన కలిగి, ఒక సిద్ధపాటును కలిగి గనక మనం దేవాది దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఆయన మరొకసారి మనకి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు అవకాశాన్ని ఎందుకండి మనం సద్వినియోగం చేసుకోకుండా ఉండడమో? ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇదే అనుకూలమైన సమయము. దేవుని పాదాల చెంత చేరి మనమందరం కూడా, ప్రభువా ఇప్పుడు దాకా నేను మనుషుల పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధపాటును కలిగి ఉన్నాను, కానీ నీ పాదాల చెంత చేరి అడుగుతున్నాను ప్రభువా, ఇప్పుడు దాకా వేషధారణ భక్తితో జీవించాను, మనుషులకు కనిపించాలని ఎన్నో కార్యాలు చేశాను, కానీ ఈరోజు ఏ కార్యమైనా నీకు నేను ఇష్టానుసారంగా చేస్తాను అనే ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని గనక మనం కలిగి ఉంటే తప్పకుండా మన పాపాలన్నింటిని కూడా ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు ఆయన. ఏకీభవించి ప్రార్థన చేద్దామా? రండి అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవ, నీవు పై రూపాన్ని లక్ష్య పెట్టవని ప్రభువా, నీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేస్తావని మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. వాక్యం విన్న బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు వారి హృదయం అంతా దేవునికి దూరంగా ఉందేమో, వారి హృదయం అంతా మీకు ఇష్టానుసారంగా కాకుండా వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా వారు జీవిస్తూ ఉంటున్నారేమో ప్రభువా. మరొకసారి మీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ రోజంతా నీ బిడ్డలకి మీరు క్షేమాన్ని మీరు దయచేయమని, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవెనకరముగా ఫలభరితముగా మీరు నడిపించి దీవించి ఆశీర్వదించి కృప దయచేయమని ప్రభువా. ఈరోజు మేము లైవ్లో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మాకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించమని, ఈ భయంకరమైన కరోనా పేషెంట్లు ఎక్కువైపోతున్న సమయంలో ప్రభువా మీరు మాకు తోడై ఉంటున్నారు, మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు, మీరు మమ్మల్ని స్థిరపరుస్తున్నారు, మీరు ఆశీర్వాదకరంగా నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. నీ బిడ్డల బహుబలంగా మీరు దీవించి స్థిరపరిచి ఆశీర్వదించి కృప దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. ప్రార్థన అవసరత గుజరాత్ నుంచి విజయ్ శేఖర్ గారు, హేనా ఉదయశ్రీ గారు, అలాగే వాళ్ళ బాబు విజయకాంత్, కోడలు రమ్య గారు, అలాగే మనోరాలు ఆలివ్ విషయమే మనం అందరూ కూడా ప్రార్థన చేసే